అభివృద్ధి, సంక్షేమం ఈ 2 అవసరం. కానీ కన్వీనియంట్‌గా ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్కటి వదిలేస్తుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంక్షేమం లేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తాం. కానీ 2 జరుగుతుంటాయి. అయితే ఏది ఎక్కువ పాలు అనేటువంటి చంద్రబాబు గారి టైంలోనూ సంక్షేమం ఉంది, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ అభివృద్ధి ఉంది. బట్ మౌత్ పబ్లిసిటీ చేస్తూ ఉంటాం. వీళ్ళు వాళ్ళ దాన్ని టార్గెట్ చేయడానికి, వీళ్ళు దాన్ని టార్గెట్. కానీ 2 చేసినటువంటి నరేంద్ర మోడీని మనం పట్టించుకోం. అంటే మనకు కావాల్సింది మనకి దగ్గరున్నటువంటి నాయకులలో అభివృద్ధితో పాటు సంక్షేమం చేయాలి, లేదా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. కానీ 2 చేసేవాడు మాత్రం మనకు నాయకుడిగా అక్కర్లేదు. అది ఇక్కడ విచిత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీతో చూస్తే దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఎవడి వల్లన్నా అయిందా? ఇవాళ ఏ రేంజ్లో దాంట్లో డిపాజిట్స్ నడుస్తున్నాయి, అది ఒక ఎత్తు. 120 మిలియన్ల టాయిలెట్లు భారతదేశ చరిత్రలో ఎవడన్నా చేయగలిగాడా? గత 70 ఏళ్లలో, 75 ఏళ్లలో, 77 ఏళ్లలో 120 మిలియన్ల టాయిలెట్లు. అట్లాగే 100 మిలియన్ల గ్యాస్ కనెక్షన్స్ చేరినాయి. గ్యాస్ కనెక్షన్స్ 100 మిలియన్స్. అసలు మనం ఇప్పుడు ఎక్కడన్నా క్యూ లైన్లో నుంచుంటున్నాం గ్యాస్ బండ కోసం? ఇదివరకు మళ్ళీ రికమెండేషన్ అవసరం ఉందా? అసలు గ్యాస్ కనెక్షన్ కోసం కొట్టుకుని వచ్చే పరిస్థితి ఏదైనా ఉందా? ఇలా డబ్బులు తీసుకెళ్ళిస్తేట గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చే పరిస్థితి. మరి ఇది నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది. మన కళ్ళు ఎదురుకుండా మనమే తీసుకెళ్ళి గ్యాస్ బండలు పట్టుకుని క్యూ లైన్లో నుంచున్నాం కదా. మరి ఇది ఎంతమందికి గుర్తుంది? ఇకపోతే 260 మిలియన్ల హెల్త్ కార్డ్స్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కింద, ఇది భారతదేశ చరిత్రలో ఎవరు చేశారు? ఒకప్పుడు ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్తాం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నాం. దానికంటే కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ ఇష్యూ. అట్లాగే 40 మిలియన్ల ఇల్లు అనేది జీవితంలో కళ, అది తీరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ. ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి ఐడియా ఉంది? అట్లాగే ఇవన్నీ జరిగినటువంటిది ఏదో 100 ఏళ్ల పరిపాలన కాదు, 77 ఏళ్ల పరిపాలన, కేవలం 9 ఏళ్లలో జరిగింది. ఎంతమందికి గుర్తుంది?